హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఇంతకుముందు ఎయిర్ ఫ్రైయర్ ఒకటి అన్బాక్సింగ్ చేసుకున్నాం కదా మన ఛానల్లో. సో అందులో ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తా. జస్ట్ మనం ఒక చికెన్ లెగ్ పీస్ తీసుకొని దాన్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తే చూడండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది వాడమన్నమాట. సో అదే మన స్పెషాలిటీ. కానీ అవుట్పుట్ మాత్రం చాలా మంచిగా టేస్ట్గా వస్తుంది. సో అది ఏ విధంగా అయిందనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మీకు ఈ ఎయిర్ ఫ్రైయర్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసిన. సో ఆ వీడియో అయితే చూడండి మీరు, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి అయినా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒకటే లెగ్ పీస్ అయితే తీసుకున్నా. ఎందుకంటే నేను ఇంట్లోకి తీసుకొచ్చే చికెన్ లోనే ఈ లెగ్ పీస్ కూడా తీసుకుని వచ్చిన అనమాట. అక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే తీసుకొచ్చిన. ఓన్లీ లెగ్ పీస్ లే చేసుకోవాలని లేదు, ఏదైనా చేసుకోవచ్చు. చికెన్ లో ఏ పార్ట్ అయినా చేసుకోవచ్చు. సో ముందుగా ఏం చేయాలంటే మనకి ఘాట్లు కూడా వాళ్ళే పెడతారు, కానీ నేను వద్దని చెప్పిన. సో మీకు చూపిద్దామని చెప్పేసి సో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అయితే మీరు చెప్పాను కదా నేను ఇందులో అంటే ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడట్లేదని చెప్పేసి. సో దానికి కారణం కూడా చెప్తా నేను. మీరు స్కిన్ లెస్ తీసుకున్న ఏం లేదు, స్కిన్తో తీసుకున్న ఏం లేదు, కానీ స్కిన్తో తీసుకుంటే మీకు చెప్పిన విధంగా ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్కిన్లోనే ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యాట్ ఆటోమేటిక్గా మనం ఆయిల్ లాగా మనకి బయటకు వచ్చేస్తుంది. అసలు మనకు ఆయిల్ అవసరం లేదు, కానీ అందులో మీరు చూస్తే మాత్రం ఆయిల్ అవపడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు స్కిన్తోనే తీసుకున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఈ స్కిన్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అదంతా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నేను. చూడండి, స్కిన్తో తీసుకుంటే ఇది బెనిఫిట్. ఒకవేళ మీరు స్కిన్తో తినకూడదు ఎందుకులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం స్కిన్లెస్ అయినా తీసుకోండి. అందులో కూడా ఆయిల్ వస్తుంది, కాకపోతే తక్కువ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఘాట్లు అయితే పెట్టుకోవాలి. సో ఎన్ని పెట్టుకున్నా పర్లేదు, కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఈ గ్యాప్ లో ఎందుకంటే మనకి లెగ్ పీస్ అనేది కొంచెం లా ఉంటది కదా. ఈ ఎయిర్ ఫ్రైయర్ లో ఏంటంటే మనం జస్ట్ వేడి గాలితోనే ఉడుకుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి లోపలి వరకు మనకి వేడి గాలి పోవాలి కాబట్టి ఈ విధంగా కొంచెం పెద్ద ఘాట్లు అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అందులో కావాల్సిన ఐటమ్స్ ఏందనేది చూద్దాం. మనం ఇప్పుడు జస్ట్ మనకు కారం, 1 టీ స్పూన్ కారం, అందులో 1/2 టీ స్పూన్ మనకి సాల్ట్ కావాలి. అంటే ఇది ఉప్పు లేని కారం అనమాట. అలాగే కొంచెం మసాలా, కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ మనకి అల్లం కావాలి. అలాగే మనకి పెరుగు అనమాట. పెరుగు చూస్తున్నారు కదా. సో ఇంత తీసుకుంటే సరిపోదు, ఇంత కూడా సరిపోదు అనుకుంటున్నా, కొంచెం తక్కువే తీసుకోండి. అలాగే ఒక హాఫ్ లెమన్ లేకపోతే ఫుల్ లెమన్. అయితే మీరు ఇవన్నీ ఉండాలన్నా కంపల్సరీ అంటే లేకున్నా పర్లేదు, అది ఎలాగో కూడా చెప్తా. ఇందులో మీకు ఏంటిది, ఇప్పుడు లెమన్ లేకున్నా పర్లేదు, పెరుగు లేకున్నా పర్లేదు, మసాలా లేకున్నా పర్లేదు, తర్వాత ఇక్కడ మనకి పసుపు లేకున్నా పర్లేదు. మన జస్ట్ కారం, ఉప్పు, అల్లం పేస్ట్, ఇవి 3 ఉన్నా సరిపోతుంది. మీరు నమ్మరు ఖచ్చితంగా. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసిన అనమాట. టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అసలు. సో కాకపోతే ఇవన్నీ ఏంటంటే కొంచెం కలర్ఫుల్ ఉండటానికి, అలాగే అందరూ ఏ విధంగా చేస్తారో సో అదే విధంగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా ఏమింటో రకరకాలు కలుపుతారు, అవన్నీ అవసరం లేదు మనకి. సో మన హెల్త్ కోసం కాబట్టి ఇదంతా చేసేది, మనకి ఇన్ని రకాలు వాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ కలిపి ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో అయితే మనం కలిపేసుకుందాం. సో ముందు మనం ఏం చేద్దాం అంటే కొంచెం పెరుగు, అలాగే మనం ఇప్పుడు ఒక లెమన్ అయితే పిండుకుందాం. లెమన్లో మనకి గింజలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు గింజ ఒక తగిలింది అనుకోండి, టేస్ట్ మొత్తం మారిపోతుంది, చేదు అయిపోతుంది. నేను జస్ట్ హాఫ్ లెమనే నేను పిండుకున్నా. అలాగే అల్లం పేస్ట్, మసాలా, పసుపు, కారం కూడా నేను ఏంటంటే జస్ట్ 1 లెగ్ పీసే కాబట్టి ఆ టీ స్పూన్ కూడా వేయట్లేదు, దాంట్లో కొంచెం తక్కువ వేస్తున్నా. అలాగే సాల్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇదంతా మనం మిక్స్ అయితే చేసేసుకుందాం. సో ఇందులో మనకి కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఇవి అయితే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లు వాడే వాళ్ళు ఎక్కువ మంది హెల్త్ కోసమే వాడతారు అనమాట. అలాంటప్పుడు మనం చాలా రకాలు వాడాల్సిన అవసరం లేదు. అందులో మీరు మసాలా స్కిప్ చేసుకున్నా పర్లేదు. మసాలా ఒకటి, లెమన్ ఒకటి, ఇవి అంటే ఖచ్చితంగా అవే కావాలని లేదు, అన్నీ ఉండవు కదా ఒకేసారి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటాం, అవన్నీ ఉండవు. అందుకని చెప్పేసి సో ఆ లెగ్ పీస్ తీసుకొని మనం ఇందులో ఈ విధంగా పెట్టేసి అటు ఇటు ఒకసారి అంటే చేయితోనే పెట్టండి మీరు. ఏదైతే ఈ పేస్ట్ మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉందో సో ఈ విధంగా పెట్టుకొని మనం గాళ్ళు పెట్టుకున్నాం కదా, సో కట్ చేసుకున్నాం కదా, అందులో లోపలికి పోవాలి ఈ విధంగా ఈ పేస్ట్ అంతా. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఫ్రిడ్జ్లో కొద్దిసేపు అయితే పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్ లేకున్నా పర్లేదు, బయటనైనా సరే కొద్దిసేపు దాన్ని అట్లా వదిలేస్తే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఎయిర్ ఫ్రైయర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ ఏంటంటే మనం ఈ విధంగా లాగితే ఈ విధంగా బౌల్ అయితే వస్తుంది మనకి. ఇందులో ఏంటంటే ఒక ప్లేట్ ఉంటుంది మనకి. ఏంటంటే కింద టచ్ కాకుండా
కొంచెం ఇప్పుడు అందులో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అంటే గాలితోటే కదా, వేడి గాలితోటి కదా మనకి ఫ్రై అయ్యేది. సో అందుకని చెప్పేసి ఈ హోల్స్ నుంచి కింది వరకు కూడా గాలి వెళ్ళి మనకి ఏదైతే అందులో మనం మీట్ పెడతామో అదంతా ఉడికేటట్టు చేస్తుంది అనమాట. అదంతా మీకు అన్బాక్సింగ్ వీడియోలో ఆల్రెడీ క్లారిటీగా చెప్పేసిన. సో ఈ విధంగా ఉంది కదా. సో ఇది బయటికి తీస్తే మనకి ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది పనిచేయదు. సో జస్ట్ మీరు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ ప్లగ్ పెట్టేసిన, స్విచ్ కూడా ఆన్ చేసిన. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జస్ట్ బ్లింక్ అయిపోతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పవర్ బటన్ మీకు కనిపిస్తుంది కదా. సో లైట్ కొంచెం ఓవర్ అవుతుంది, ఇప్పుడు ఓకే కదా. సో ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, జస్ట్ దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అయితే బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ఒక సింబల్ మనకి కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనకు మీట్ ఫ్రై చేసుకోవడానికి సింబల్ అనమాట. జస్ట్ ఏం లేదు, నేను మెను బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి దాని మీదకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తున్నా, ఇప్పుడు మనకి దీని మీదకి వచ్చేసింది అనమాట. సో మీరు దీన్ని తందూరి అనుకుంటారా, ఫ్రై అనుకుంటారా, మీ ఇష్టం. సో ఈ విధంగా వచ్చింది కదా. జస్ట్ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇగో టెంపరేచర్ చూడండి 200 ఉంది, అలాగే టైమర్ వచ్చేసి 10 మినిట్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో మనకి టెంపరేచర్ వచ్చేసి 200, టైమర్ వచ్చేసి 10 మినిట్స్ బై డిఫాల్ట్ ఉంటుంది అది. సో ఏం లేదు, ఇప్పుడు మనం దాంట్లో డైరెక్ట్ లెగ్ పీస్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఇందులో పెట్టేసి మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అది ఫ్రై అవుతుంటది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆఫ్ అయిపోతుంది, మనం దాన్ని అయితే చూసుకోవచ్చు. సో మనకి చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టి నేను ఇప్పుడు. సో ఈ విధంగా ఉంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఇప్పుడు డైరెక్ట్ దీన్ని మనం లెగ్ పీస్ తీసేసి మనం అందులో బౌల్లో అయితే వేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పెట్టేయాలి. జస్ట్ ఏం లేదు, ఆల్రెడీ మనం సెలెక్ట్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు జస్ట్ మనం పవర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు సౌండ్ అయితే వినొచ్చు, ఆ ఎయిర్ ఏదైతే ఉందో దాని సౌండ్ అయితే ఒకసారి మీరైతే వినండి. ఇప్పుడు ఏంటంటే 10 నిమిషాల తర్వాత మనకి ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి చూసుకొని ఎంతవరకు ఫ్రై అయింది ఏందని చూసుకొని దాన్ని తిప్పేసుకోవడం, ఇలా అయితే మనం చేసుకోవాలన్నమాట ప్రతి 10 నిమిషాలకు ఒకసారి. మన టెంపరేచర్ వచ్చేసి ఈ మిషన్ది అంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ది హైయెస్ట్ 200 ఉంటుంది. సో అంత కాదనుకుంటే మనం తక్కువలో కూడా పెట్టుకోవచ్చు, 150, 100 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన 200 అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో మనం ఇప్పుడు అదే ఉంచినాం. టైమర్ కూడా 10 మినిట్స్ అయితే మనం ఉంచినాం అనమాట. సో ఇప్పుడు అది ఆఫ్టర్ 10 మినిట్స్ మనం అసలు అది ఏ విధంగా ఉంది ఏందని చెప్పేసి ఒకసారి అయితే చూపిస్తా చూడండి. సో ఇప్పుడు 10 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చింది ఏందని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆయిల్ కనిపిస్తుందా? సో ఇప్పుడు చూడండి ఒకసారి ఆయిల్, ఆ పక్కకి ఈ సైడ్ కారేది మొత్తం ఆయిల్ అనమాట. సో చెప్పాను కదా, మనం అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? సో అదనమాట మ్యాటర్. ఆల్రెడీ మనకి మీట్లో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది. సో మనం ఏంటంటే స్కిన్లెస్ తీసుకోలేదు కాబట్టి ఇంకెక్కువ ఆయిల్ వస్తుంది అనమాట. సో అదనమాట మ్యాటర్. చూస్తున్నారు కదా, 10 నిమిషాలకి ఈ విధంగా అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని తిప్పేద్దాం. తిప్పేస్తే మనకి మంచిగా ఉంటుంది అనమాట. సో ఆ పక్క కూడా కాలాలి కదా, అసలు తిప్పేయాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే మనం మాత్రం తిప్పేద్దాం. చూడండి, ఇదంతా ఆయిలే మొత్తం. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 35 to 40 మినిట్స్ అయితే పట్టింది. సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే చూడండి, చాలా కలర్ఫుల్ గా అవుతుంది. మీరు చూసారు కదా, ఇందులో మనం ఎలాంటి కలర్స్ కూడా వాడలేదు. అందుకని చెప్పేసి యూట్యూబ్ లో చాలా మంది పెడుతుంటారు కదా, అవి చాలా రెడ్డిష్ గా కొంచెం కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తాయి. ఇందులో ఏంటంటే కలర్ కలుపుతారు అనమాట, ఫుడ్ కలర్. మనం ఏం కలపలేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది. సో ఫ్రెండ్స్, మనం ఎయిర్ ఫ్రైయర్ లో ఏదైతే ఫ్రై చేసుకున్నామో చికెన్ లెగ్ పీస్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే వచ్చిందనమాట.
సో, ఇప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేసిన కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా ఉంటది ఏందని చెప్పేసి. చూద్దాం. మీ ముందు తినాలి కాబట్టి తింటున్నా. ఎప్పుడైనా లోపల పచ్చి పచ్చిగా ఉండొద్దనమాట. అయితే మ్యాటర్ ఏందంటే ఇంట్లో మొత్తం చీకటి చీకటి ఉంటుంది. ఈ కెమెరా సెట్టింగ్స్ అనేది నాకు ఇంకా అర్థం కావట్లే. సో, ఈలోపు నేర్చుకుంటా. అవి కూడా నేర్చుకొని వీడియోస్ మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తా. అందుకని ఇట్లా కొంచెం లైటింగ్ బాగుందని చెప్పి బయటికి తీసుకొచ్చాను అనమాట. అలా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏదైతే వాయిస్ రికార్డ్ చేస్తున్నానో మైక్ వచ్చేసి రోడ్ వైర్లెస్ గో టు మైక్ అనమాట. ఈ మైక్తోని ఇదే ఫస్ట్ టైము నేను రికార్డ్ చేయడం. వాయిస్ కూడా అసలు క్లారిటీ ఉందా లేదా, నాయిస్ ఏమైనా వస్తుందా, అది కూడా ఒకసారి అయితే చెప్పండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో, ఇప్పటివరకు ఓపికతోని చూసినందుకు అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.